చందమామ కథ సిద్ధుడి సలహా. నందుడనే యువకుడు బాగా చదువుకున్నాడు. ఉద్యోగం లేదు. డబ్బు సంపాదించమని తల్లిదండ్రులు పోరుతున్నారు. సంపాదించడం లేదని అన్నలు వదినలు గేలి చేస్తున్నారు. వాడితో అభిమానంగా మాట్లాడేది పొరుగింటి రాధ ఒక్కతే. రాధ తండ్రికి బాగా డబ్బుంది, పలుకుబడి ఉంది. ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. రాధను పెళ్లి చేసుకుంటే తాను గొప్పగా వెలిగిపోవచ్చునని నందుడు అనుకున్నాడు. ఒక రోజున వాడు రాధను పెళ్లి గురించి అడిగాడు. ఆమె నవ్వి, నాకు నువ్వంటే ఇష్టమే, కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నా డబ్బు గురించి ఆశపడకుండా తనకు తానుగా డబ్బు సంపాదించేవాడినే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు మంచివాడివే కానీ అసమర్థుడివి అని చెప్పింది. ఆ మాటలతో నందుడికి జీవితంపై విరక్తి పుట్టింది. చావాలని వాడు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుకి ఉరితాడు వేలాడదీసి కళ్ళు మూసుకొని దైవ ప్రార్థన చేసుకోసాగాడు. ఇంతలో ఆ దారిన వెళ్తున్న ఒక పెద్ద మనిషి నందుడిని వారించి వాడి కథ అడిగి తెలుసుకున్నాడు. తర్వాత చిరునవ్వు నవ్వి, ఈ అడవిలో సాధు జంతువులు క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి. సాధు జంతువులకు క్రూర జంతువుల భయం, క్రూర జంతువులకు వేటగాళ్ళ భయం. అన్ని జంతువులకు ప్రకృతి బీభత్సాల భయం. మంటలు రేగినా, వరద నీరు ముంచినా, జబ్బులు చేసినా వాటికి రక్షణ లేదు. అనుక్షణం ప్రాణభయంతో ఉంటూనే అవి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. తిండి నిద్ర తప్ప వాటికి వేరే పని లేకపోయినా అవి ఇంత చలాకీగా ఉన్నప్పుడు తన ఆలోచన శక్తితో ఎంతో సాధించాల్సిన మనిషి ఇలా చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సిగ్గుచేటు అన్నాడు. నందుడు సిగ్గుపడుతూనే, తమరు జ్ఞానిలా ఉన్నారు, నా అసమర్థతను చక్కగా వివరించారు, కానీ డబ్బు సంపాదించడం ఎలాగో నాకు తెలియడం లేదు అన్నాడు. దానికి ఆ పెద్ద మనిషి, డబ్బు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడిన వాళ్లకు గౌరవం ఉండదు. కలో గంజో తాగి స్వతంత్రంగా బతుకు, అంతా నిన్ను గౌరవిస్తారు. మనుషుల మధ్య ఉండలేకపోతే ఈ అడవిలో ఉండు. ఇక్కడ కందమూలాలున్నాయి, ఫలవృక్షాలున్నాయి, అవి తింటూ పొట్టపోసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి నిమిషము ప్రాణభయం. మనిషి మనిషికి చేసిన సదుపాయాలు ఏమిటో, వాటి విలువ ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే అడవిలో ఉండాలి. అప్పుడే నీకు తోటి మనుషుల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. లేదంటావా, నాతో పట్నంరా, అక్కడ నీకు ఏదో ఒక దారి కనబడకపోదు అన్నాడు. అడవిలో ఉండడం ఇష్టం లేని నందుడు ఆ పెద్ద మనిషితో బయలుదేరాడు. వాళ్ళు అడవి దాటి ఒక ఊరు చేరుకొని సత్రంలో బస చేశారు. ఒక రాత్రి వేళ దొంగ ఒకడు ఆ పెద్ద మనిషి దగ్గర ఉన్న డబ్బును దొంగిలించి పారిపోతుండడం గమనించి నందుడు వాడిని పట్టుకున్నాడు. సత్రంలో ఉన్న జనమంతా కలిసి దొంగని చితకదన్నాలి అన్నారు. కానీ పెద్ద మనిషి వాళ్ళని వారించి, ముందు వీడు దొంగతనం ఎందుకు చేశాడో కనుక్కుందాం అన్నాడు. అప్పుడు దొంగ తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా అది విని జాలి పడడమే గాక వాళ్ళలో కొందరు కలనీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇది చూసి ఆ సిద్ధుడు అనే పెద్ద మనిషి నవ్వి, కన్నీళ్ళు కడుపు నింపవు, వీడికి కావాల్సిందే జాలి కాదు, డబ్బు. మన మధ్య ఒక మనిషి దొంగగా తయారయ్యాడంటే ఆ తప్పు మనదే అన్నాడు. అక్కడున్న వాళ్ళంతా సిద్ధుడి మాటలకు తల ఊపి అప్పటికప్పుడు దానం చేశారు. 100 వరహాలు పోగయ్యాయి. దొంగ ఆ డబ్బు తీసుకుని సంతోషంగా వెళ్ళబోతుంటే సిద్ధుడు ఆపి, నువ్వు దొంగగా ఈ సత్రంలో అడుగుపెట్టావు, ఇప్పుడు బిచ్చగాడిగా మారి వెళ్ళబోతున్నావు. నీకు అభిమానాలు లాంటివి ఏం లేవా అని అడిగాడు. అయితే నేనేం చేయాలి అన్నాడు దొంగ. నీ ఊరేదో చెప్పు, నేను వెళ్ళి ఈ డబ్బుతో మీ వాళ్ళ అవసరాలు తీరుస్తాను అన్నాడు ఆ సిద్ధుడు. దొంగ అప్పుడు సిద్ధుడి కాళ్ళు బయటపడి, అయ్యా, నాకు అయిన వాళ్ళు ఎవరు లేరు, ఒంటరిగాన్ని, బుద్ధి గడ్డి తిని దొంగతనాలకు దిగాను, ఇక మీదట దొంగతనాలు చెయ్యను, ఈ ఊళ్ళో నాకెవ్వరూ పని ఇవ్వరు, ఈ 100 వరహాలతో మరేదైనా ఊరు వెళ్ళి వ్యాపారం ప్రారంభించి నీతిగా జీవిస్తాను అన్నాడు. సిద్ధుడు నవ్వి, ఈ ఊళ్ళో నీకెవ్వరూ పని ఇవ్వకపోతే మాత్రం నీకు నష్టమేమిటి? నీకు లేని కష్టాలు కల్పించి చెప్పి
మా అందరి చేత కలనీళ్ళు తెప్పించావు కదా, అంటే నువ్వు గొప్ప నటుడివి. నువ్వు నాటకాలాంటి డబ్బు సంపాదించుకో. దొంగతనం చెడ్డది, నటన గౌరవమైన వృత్తి అంటూ దొంగ నుంచి డబ్బు తీసుకొని అక్కడున్న ఒక పెద్ద మనిషికి ఇచ్చాడు. సిద్ధుడు చెప్పిన దానికి దొంగ ఒప్పుకోక తప్పలేదు మరి. సిద్ధుడు నందుడు అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో నందుడు సిద్ధుడికి తెలివిని మెచ్చుకున్నాడు. దానికి సిద్ధుడు, కొందరు అవసరం కోసం దొంగతనాలు చేస్తారు, కొందరు కష్టపడలేక దొంగతనాలు చేస్తారు. మనకు దానగుణం ఉంటే సరిపోదు, ఆ దానం సరిగ్గా ఉపయోగపడేలా చూడడం కూడా మన బాధ్యతే అన్నాడు. మీ వంటి మహాజ్ఞానులు ఊరూరా ఉంటే ఎంతో బాగుంటుంది. ఈ ప్రపంచంలో నేరాలన్నవే ఉండవు అన్నాడు నందుడు. జ్ఞానం అందరికీ అంటదు, అలాగే జ్ఞాని అందరికీ ఉపయోగపడడు. ఈ ప్రపంచానికి అవసరమైనది జ్ఞానం కాదు, డబ్బు. డబ్బు కోసమే దొంగతనం చేయబోయాడు. నువ్వు చావాలనుకున్నావు. పట్నం చేరాక నిన్ను నా యజమాని వద్దకు తీసుకువెళ్తాను. డబ్బు జ్ఞానం రెండూ ఉండటం వల్ల ఆయన నా వంటి జ్ఞానులను చాలామందిని పోషిస్తున్నాడు. నీకు ఏదో దారి చూపిస్తాడు అన్నాడు సిద్ధుడు. పట్నం చేరేలోగా నందుడు సిద్ధుడి ప్రతిభను మరికొన్ని విషయాల్లో కూడా చూశాడు. ఒక చోట రోగి ఒకడు చావు బతుకుల్లో ఉంటే బంధువులంతా చుట్టూ చేరి దైవ ప్రార్థనలు చేస్తున్నారు. సిద్ధుడు వాళ్ళను కోప్పడి, ఈ రోగి ముఖంలో మృత్యుకళ లేదు, ముందు వైద్యుని పిలిపించండి అన్నాడు. వైద్యుడు వచ్చాక సిద్ధుడు రోగి ముఖ కవలికలను బట్టి తనకు తోచింది చెప్పాడు. వైద్యుడు ఆయన పాదాలు స్పృశించి, వైద్యశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్న నాకు ఈ విషయం స్ఫురించనే లేదు. తమరు అవతార పురుషులై ఉండాలి. ఇక ఈ రోగి ప్రాణాలు నిలబెట్టడం నాకు చిటికల మీద పని అన్నాడు. రోగి బంధువులు సిద్ధుడికి డబ్బిస్తామన్నారు. ఆయన నవ్వి, నాకు తోచింది నేను చెప్పాను, మీకు ఉపయోగపడినందుకు చాలా సంతోషం. నా తెలివి భగవంతుడిచ్చిన గాలి నీరు లాగా ఉచితంగా అందరికీ ఉపయోగపడాలని నా కోరిక అని అక్కడి నుంచి కదిలాడు. ఇంకో చోట సిద్ధుడు భాగ్యవంతుడు ఒక ఆయనకి వజ్రాల ఎన్నికలో సాయపడ్డాడు. ప్రతిఫలం తీసుకోలేదు. చివరకు ఇద్దరూ పట్నం చేరుకున్నారు. సిద్ధుడు నందుడికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు. మర్నాడు నందుడిని వెంటబెట్టుకొని సిద్ధుడు తన యజమాని వద్దకు వెళ్ళాడు. ఆ యజమాని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు, మెడలో రత్నాల హారాలు వేసుకున్నాడు, అత్తరు పరిమళంతో గుమగుమలాడిపోతున్నాడు. ఆయన సిద్ధుడిని చూడగానే ధుమధుమలాడిపోతూ, తమరు 2 రోజుల క్రితం రావాల్సింది, ఈరోజు వచ్చారు. ఈలోగా తమరు లేక నాకు లక్షల నష్టం వచ్చింది. ఒక పరదేశీ అవసరానికి తన దగ్గరున్న వజ్రాల హారాన్ని తెగనమ్ముకుంటానన్నాడు. ఆ వజ్రాలు అసలైనవో నకిలీవో తెలీదు. తమరు తప్ప మరొక నిపుణుడు లేక నేను వదులుకుంటే నా పోటీదారు అవి కొనుక్కున్నాడు. మిమ్మల్ని నమ్మి సెలవిచ్చి ఊరు పంపినందుకు నాకు బాగా పరాభవం అయింది. అన్నమాట నిలబెట్టుకోవాలని తెలియని వాళ్లకు ఎన్నేళ్ళు వచ్చి ఏం లాభం అంటూ దుర్భాషలాడాడు. అనుకోకుండా ఆలస్యం జరిగిందని, మరొకసారి అలా జరగనివ్వనని సిద్ధుడు మరీ చెప్పి క్షమాపణ అడిగాక అప్పుడు యజమాని శాంతించాడు. ఆ సమయంలో కొందరు పనివాళ్ళు ఒకరినెక్కడికి తీసుకువచ్చి, అయ్యా, వీడు నమ్మకంగా ఉంటున్నట్లుగా నటిస్తూ దొంగతనం చేయబోయాడు అని ఫిర్యాదు చేశారు. యజమాని వెంటనే, వీడికి ముతక బట్టలు కట్టండి, మెడలో ఒక బిళ్ళ తగిలించి దొంగ అని రాయండి, బండరాళ్ళు కొట్టేలాంటి కఠినమైన పనులు చేయించండి, సాయంత్రాలు గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పండి. అలా 6 వారాల పాటు చేస్తే జీవితంలో తిరిగి దొంగతనం జోలికి పోడు అన్నాడు యజమాని. సిద్ధుడు యజమాని నిర్ణయం విని మౌనంగా ఊరుకున్నాడు. ఇది చూసి నందుడు సత్రంలో దొంగకు తీర్పు చెప్పింది ఈయనేనా అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇంకొక పనివాడు యజమాని వద్దకు వచ్చి తన కొడుక్కి జబ్బు చేసిందని వైద్యానికి డబ్బు కావాలని అడిగాడు. యజమాని వెంటనే, ఈ ఊళ్ళో వెంకటేశ్వరుడి గుడి ఎందుకు కట్టించాననుకున్నావు? నీలాంటి వాళ్లకు సాయపడాలనే. ఉన్నవాళ్లకు దేవుడు సాయం చేయడు, అందువల్ల వైద్యుడు కావాలి. పేదవాళ్ళు అదృష్టవంతులు, వాళ్లకు దేవుడే వైద్యుడు. వెళ్ళు, గుడికి వెళ్ళి మొక్కుకపో అన్నాడు సిద్ధుడి వంక చూస్తూ ఆ యజమాని.
సిద్ధుడు ఈసారి కూడా మౌనంగా ఉండడం చూసి నందుడు మరింత ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత యజమాని సిద్ధుడికి తన శరీర పరిస్థితి చెప్పుకున్నాడు. సిద్ధుడు ఆయనకు కొన్ని ఆహార నియమాలు చెప్పాడు. కొద్దిసేపటికి ఒక రత్నాల వ్యాపారి వస్తే సిద్ధుడు యజమానికి రత్నాల ఎన్నికల సాయపడ్డాడు. అంతా అయ్యాక సిద్ధుడు ఆయనకు నందుని చూపిస్తూ, ఇతడికి మీ కొలువులో తగిన ఉద్యోగం ఇప్పించాలి, కాదనడానికి వీల్లేదు అన్నాడు. తమరు చెప్పాక తప్పుతుందా అంటూ యజమాని నందుని కొన్ని ప్రశ్నలు అడిగి నెలకు 1000 వరహాల జీతం మీద వ్యాపారపు లెక్కలు పరీక్షించే పని ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి బయలుదేరారు. దారిలో నందుడు సిద్ధుడికి తన కృతజ్ఞతలు చెప్పుకొని, తమ జ్ఞానాన్ని తమ యజమాని ఉపయోగించుకుంటున్నట్లేదే అన్నాడు. నా జ్ఞానంతోనే కదా ఆయన లక్షలు ఆర్జిస్తున్నాడు అన్నాడు సిద్ధుడు. నేను అనేది వజ్రాల విషయంలోనూ రత్నాల విషయంలోనూ కాదు. మిగతా ఏ విషయంలోనూ ఆయన మిమ్మల్ని సలహా అడగలేదు. ఆయన తప్పు నిర్ణయాలు చేస్తుంటే మీరు కూడా మౌనంగా ఊరుకున్నారు అన్నాడు నందుడు. నేను తప్పని చెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకపోగా నా మీద ఆగ్రహిస్తాడు. ఆయన అలా సంతోషపెట్టాను కాబట్టే నేను చెప్పగానే నా మాట గౌరవించి నీకు ఉద్యోగం ఇచ్చాడు, అర్థమైందా అన్నాడు సిద్ధుడు. కానీ ముందుగా ఆయన మిమ్మల్ని నానా దుర్భాషలు ఆడాడు. అవి వింటూ ఆయన దగ్గరే పనిచేయటానికి తమకు ఆత్మగౌరవం అడ్డురాదా అని అడిగాడు నందుడు. దానికి సిద్ధుడు నవ్వి, అజ్ఞానికి డబ్బే ముఖ్యం, డబ్బు కోసం ఏదైనా చేయవచ్చు. నేను అజ్ఞానిని కాక జ్ఞానినే. అయితే ఆత్మగౌరవం అన్న పదానికి అర్థమే ఉండదు. ఆత్మ స్వయం ప్రకాశం, నిత్యనూతనం, దానికి ఏ మలినము అంటదు. తిట్టేటప్పుడు యజమాని నాకు పసివాడిలా తోచి నవ్వొస్తుంది. ఎన్ని అన్నా ఆయన నన్ను వదులుకోడు. నా వల్ల ఆయనకు చాలా ప్రయోజనాలున్నాయి. నేను ఆయనను వదులుకుందామంటే కుదరదు. నా తెలివిని ఆయన సొమ్ము చేసుకోగలడు, కానీ ఆ పని నా చేత మాత్రం కాదు కదా. ఆయన వల్లనే నా జీవితం సుఖంగా ఉంది. ఇక జ్ఞానం సంగతి అంటావా? జ్ఞానవంతుడైన వాడికి, అడగని వారికి, అవసరం లేదు అనుకున్న వారికి సలహాలు ఇవ్వకూడదు అన్న విషయం తెలుసు. నందుడి సందేహాలన్నీ తొలగిపోయాయి. వాడు సిద్ధుడి అడుగుజాడల్లో నడుస్తూ తన జ్ఞానాన్ని అవసరమైన చోటనే ఉపయోగిస్తూ, అనువుగాని చోట అధికుల మనరాదు అన్న జీవిత సత్యాన్ని గుర్తుపెట్టుకొని 10 మందిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతే కదా, అన్ని సందర్భాల్లోనూ మన తెలివితేటలు ప్రదర్శించడం అజ్ఞానం అవుతుంది. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిటిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.